రాజేంద్రనగర్ మండల పరిధిలోని ప్రేమవతిపేటలోని శ్రీ పాండురంగ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలోని ఉత్సవ రథానికి ఎవరూ గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడి గ్రామస్తులు నాయకులు తీవ్ర ఆందోళనకు దిగారు. గ్రామస్తులు నాయకులు నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీజేపీ మరియు అఖిలపక్ష ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. బిక్కా నరసింహారెడ్డి, టి అంజన్ కుమార్ గౌడ్, వై శ్రీధర్, ఎన్ మల్లారెడ్డి, పి మల్లేష్ యాదవ్, మురళీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజుల కింద ప్రేమవతిపేటలోని పాండురంగ స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి ఏదైతే రథం ఉంటుందో ఆ రథాన్ని కొంతమంది సంఘ విద్రోహ శక్తులు దుండగులు దాన్ని కాల్చివేయడం జరిగింది. దాన్ని నిప్పుపెట్టి అంటుపెట్టడం జరిగింది. దానిపైన స్థానిక పోలీస్ స్టేషన్లో రాయనార్ పిఎస్లో అక్కడి స్థానిక గుడి పెద్దలు కానీ ఆ గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా స్థానిక నాయకులు అందరూ కూడా కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ దాని మీద పోలీసు వారు ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా ఎటువంటి దాన్ని కేసును నిర్వీర్యం చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు బంద్కు పిలిపివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులను అరెస్ట్ చేసి ఈరోజు మైనాబాద్ పిఎస్కు తీసుకురావడం జరిగింది. తర్వాత ఏదైతే మా బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజా సింగ్ వారందరూ కూడా రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సిపి గారికి మాట్లాడిన తర్వాత వారు ఒక 24 అవర్స్లో మేము ఎవరైతే ఈ కార్యక్రమం ఏదైతే ఈ చర్య చేసిరో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మేము న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగా మేము కూడా ఈరోజు ఈ వారి మాటలకు స్పందించి మేము కూడా ఈ ఏదైతే బంద్ను విత్డ్రా చేసుకోవడం జరిగింది. 2 రోజుల తర్వాత ఎవరైతే ఈ ద్రోవులను పట్టుకోకపోతే మేము కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రం చేసి ఈ అరెస్ట్ చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద అనుమానం ఉన్నది. వాళ్ళు కూడా గతంలో అక్కడ ఉన్నటువంటి టెంపుల్ కమిటీ చైర్మన్ కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దలకు కూడా వాళ్ళని అల్టిమేటం ఇవ్వడం జరిగింది. మీరు ఈ రథాన్ని ఇట్లా ఇక్కడ పెట్టొద్దు, ఇడికెళ్ళి తీసేయాలి, లేకపోతే మేము అంటుకున్న జీవితాన్ని భగ్నం చేయాలని చెప్పి చూస్తున్నాం. వాళ్ళని వెంబడే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय।